తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రెసెంట్ చూడొచ్చు ఎలా ఉందో పరిస్థితి మొత్తం. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి కారణం, ఏంటి ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి, ఏం జరిగింది ఆ టైంలో అని చెప్పేసి. అమ్మా నమస్తే అమ్మా, అంటే ఏంటి ఇన్సిడెంట్, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలుసు? ఏం లేదు సార్, 11ంటికి నైట్ పూట అన్ని క్లోజ్ చేసేసాం. లోపల అందరూ వెళ్ళిపోయి పడుకున్నారు. మా షాప్ ఇంక మేము ఇద్దరం కలిసి ఆ చివరిన పట్టేసుకుంటున్నామండి. మేము చూడలేదు, పడుకునే టైమే. అది ఎలా జరిగిందో మేము కూడా చూడలేదు. ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళు ఉంటే మా ఇద్దరిని చూసి అక్కడ స్తంభం దగ్గర మంటలు వస్తున్నాయి అని చెప్పారు. చివరి దానికి తగిలిందా? మధ్యలో అది ఆ స్తంభం ఉన్నది, స్తంభం ఉన్న దానికాడే మంటలు వచ్చేసినాయి. అదంతా లోపల స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం లోపల దాకా వెళ్ళిపోయింది. లోపలికి మేము పోవటానికి కూడా లేదు అవకాశం. చిన్న మంట అయితే ఆరిపోయేవాళ్ళమే. మొత్తం స్ప్రెడ్ అయిపోతే ఇంక మేము లోపల ఈ షాప్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అందరిని పిలిచి నేను అటు తిరిగి వచ్చేసాను. వచ్చేసరికి ఇంకా మొత్తం అంటుకుపోయింది అంతా, పరిస్థితి లేదు, ఏమీ లేదు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇంక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఉన్న వాటికి మొత్తం పోయినాయి, అన్ని పాడైపోయింది. సామానం పోయినాయి, డబ్బులు పోయినాయి, బంగారం పోయినాయి, అన్ని పోయినాయి. ఏమీ లేదండి. నష్టం జరుగుతుందమ్మా దాదాపు మీకు? నష్టం అంటే షాపుకి వచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు, ఒక 40 లక్షలు, 50 లక్షలు మెటీరియల్ని బట్టి వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయండి. అట్లా చాలా నష్టమే జరిగింది. ఎవరికైతే ఏం కాలేదు, ఎవరికి ఏం ప్రాణ నష్టం ఏం కాలేదు. బండ్లు కూడా కాలిపోయినాయి, బైకులు. పాపం వాళ్ళు ఆటో తోలుకునే వాళ్ళు మా షాప్ లో పెట్టిపోయారు. ఒక 5-6 పోయినాయి. అసలు పొద్దున్న నుంచి మీరే నిన్నటి నుంచి ఇలానే ఉన్నారా? అంటే ఇంక ఈ పరిస్థితుల్లో ఉండి ఏం తినగలుగుతాం, ఇవి చూసుకుంటే బాధే సరిపోతుంది. రాత్రి నుంచి ఇంక అందరు ఇట్లా రోడ్డు మీద నిలబడి చూసుకుంటానే ఉంటున్నారు. ఇదే బ్రతుకుదేరు మాకు, బయట నుంచి ఏమి లేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ ఏమన్నా కోరుకున్నారా, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి? గవర్నమెంట్ అని అంటే మనం ఏం చెప్తామండి, వాళ్ళే ముందుకొచ్చి ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి ఇంతవరకైతే ఎవరు రాలేదు. మరి వీడియోల ద్వారా కన్నా వచ్చి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి కత్తి సాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పండగ రోజు అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో మీకు ఇలా అవ్వడం బాధగానే ఉంది. మాకు కూడా ఇలా అయిద్దని మేము కూడా అనుకోలేదు. సడన్ గా జరిగిపోయిందని. ఎవరు అన్నది కాదు, ఎవరు పెట్టింది కాదు, ఎవరు చేసింది కాదండి. మొత్తం మెయిన్ సోఫాలు, చైర్స్, ఇవన్నీ, బీరువాలు, మంచాలు, డైనింగ్ టేబుల్, ఆఫీస్ టేబుల్ అన్నీ ఇంకేం లేదు. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దానికి తోటి సిలిండర్లు ఒక 6 దాకా పేలిపోయింది. సిలిండర్ పేలిపోయి దానివల్ల ఇంకొంచెం ఎక్కువైపోయింది ఫైర్. ఫైర్ ఇంజిన్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు వచ్చేసరికి అరగంట అయిందండి. వాళ్ళు వచ్చేసరికి ఒక 1/2 అవర్ అయింది. పాపం రావాలి కదా, 11:30. వాళ్ళు రావాలి అక్కడి నుంచి. వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆర్పుతున్నారు. వెనక ముందు 4 మూలలు వెళ్ళి ఆర్పుతానే ఉండారు. అదేం ఆగలేదు. ఆర్పే కొంది ఎక్కువైపోయింది. వాళ్ళు పాపం ఆర్పారు, చాలా వాటికి చేశారు. అంటే మేము అప్పుడే షాప్ మూసేస్తున్నాము. ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద పోయే పిల్లలు చెప్పారండి, ఇట్లాగా ఆంటీ మంటలు వస్తున్నాయి ఆంటీ, ఇట్లా కాలిపోయిందండి. ఇంకా సడన్ గా వాళ్ళ లేపే లోపల కాలిపోయింది. మా షాప్ అయితే 40 లక్షలు అండి. పెట్టుబడి 40 లక్షలు పెట్టాము. మొత్తం కాలిపోయింది. చేయలేని పరిస్థితి, మొత్తం నిస్సహాయతలో ఉన్నారు. మనతో తగలబడిపోతుంటే మీ కళ్ళ ముందే. అంటే ఏం కట్టుకున్న బట్టలతో ఉన్నామండి. సడన్ గా జరిగింది, 11:30 జరిగింది. వాళ్ళని వెళ్ళి పిలిచే లోపల కాలిపోయింది. మా ఇల్లు ఇదే, ఇక్కడే. ఇంకా ఇక్కడే ఉంటాయి, ఉంటామంటే ఇక్కడే వండుకోవటం, తింటాము అన్ని ఇక్కడేనండి. ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నాం. ఇంకా కట్టుకున్న బట్టలతో ఉంటాము. గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానీ సహాయం కానీ ఏమన్నా కావాలనుకుంటున్నాను.
అంటే మనకు తెలియదండి అంతగా. ఇట్లా తెలుసు అండి ఇట్లా కాలిపోయినాయి. చూడండి ఎంత అమాయకంగా ఉన్నారో. వాళ్ళ ఇల్లులు, షాపు మొత్తం తగలబడిపోయింది వాళ్ళ కళ్ళెదురుగానే. పండగ రోజు ఎంత సంతోషంగా పండగ చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి బాధాకరమైన సంఘటన జరగడము, అంటే షాప్లో ఇన్ని లక్షల నష్టం చేకూరడము. ఈ ఫర్నిచర్ షాప్ అవ్వడంతో సడన్గా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ స్తంభం దగ్గర ఫైర్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఆ తర్వాత మొత్తం ఇది ఫర్నిచర్ షాప్ అవ్వడంతో చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ నివాసాలు ఇవే, షాపు ఇవే, ఇదే బతుకు తెరువు. మొత్తం పండగ రోజు మొత్తం వాళ్ళ కళ్ళ ముందే తగలబడిపోయింది. ఎంత బాధాకరమైన విషయము. పొద్దున్నుంచి ఏం తినకుండా ఇక్కడే ఉండి వాళ్ళు అంటే చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇంత దాదాపు లక్షల్లో నష్టం చేకూరింది ఇక్కడ. మీరు పరిస్థితి చూడవచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. మొత్తము బండ్లు, వైర్లు ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తున్నాయి. కరెంటు వైర్లు కూడా ఏ విధంగా తగలబడిపోయినాయో చూడండి. షాపు మొత్తం, ఫర్నిచర్, బైకులు కూడా. ఎందుకంటే వాళ్ళ నివాసం ఇదే, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కానీ మొత్తం మీకు పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో చూడండి. చాలా మ్యాసివ్ అటాక్ జరిగింది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో వరుసగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఒక ఘటన తర్వాత ఒక ఘటన. నాంపల్లిలో స్టార్ట్ అయిన ఘటన ఇప్పుడు మియాపూర్ వరకు ఎన్నో ఘటనలు. నాంపల్లిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ మాత్రము ఎవరికి ఏం జరగలేదు, ప్రాణాపాయం అయితే తప్పింది. అప్రమత్తంగా ఉన్నారు. దాదాపు 11 ఆ ప్రాంతంలో వీళ్ళు పడుకోవడానికి బయట వచ్చి ఇక్కడ పడుకునే టైంలో మంటలు షాప్ దగ్గర అంటుకున్నాయి. ఆ తర్వాత మొత్తం వరుసగా ఫైర్ ఇంజిన్ పిలిచినా కానీ వచ్చేలోపు మొత్తం తగలబడిపోయింది అని చెప్తున్నారు. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయము, ఇంత పెద్ద మ్యాసివ్ ఫైర్, వాళ్ళ బ్రతుకు తెరువు, పండగ పూట అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ రకంగా పెద్ద మ్యాసివ్ ఫైర్ అంటుకోవడము. మీరు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే చాలా ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయో చూసుకోవచ్చు. రోడ్డు మీద కూడా చాలా మంది ప్రజలు వాళ్ళకు కనీసం వచ్చి ఏదన్నా ఇక్కడ ఓదార్చడం జరుగుతుంది షాపు వాళ్ళని. కనీసం తినకుండా ఇక్కడ బయట, ఎందుకంటే వాళ్ళ నివాసాలు ఇవే, వాళ్ళ షాపు ఇదే, బ్రతుకు తెరువు. దాని మీద ఇప్పుడు ఈ విధంగా జరగడము చాలా బాధాకరం. మరి అసలు ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్నా ఏంటి అసలు గ్యాస్ పేలి ఫర్నిచర్ మొత్తం లేదండి, అది కరెంటు ప్రాబ్లం. అది కరెంటు ప్రాబ్లం. మేము ఇంటికి పోయాము, ఇంటికి వచ్చేగా అయిపోయి మెయిన్ వైర్ అది కరెంటే. కరెంట్ వైర్ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి షాప్ లో పడి మంటలతో అంటుకుందా? అదే అంతే. అది అక్కడ చూపిస్తున్నా, అదే నా వైర్. అదే ఆ వైరే చూడండి పోయి. అది ఏంటంటే అంతే మనకి లేదు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ చేపలు పట్టలేసి ఇంటికి వెళ్ళిపోయా. మంటలు చూసి బాలకల నుంచి మంటలు చూసాక చూసాక అయిపోయింది. వచ్చేలోపు మొత్తం అయిపోయింది. ఎంత నష్టం జరుగుంటుంది? నష్టం జరుగు షాప్కి 40 లక్షలు 30 లక్షలు, ఒక సాగు ఒక 40-30 లక్షలు పెట్టుబడి. అది అంత నష్టం. ఇన్సూరెన్స్ లాంటిది కానీ అది లేవు, మనం ఏం పెట్టలేదు దానికి. మనకి అది ఇన్సూరెన్స్ నా జాబ్ పెట్టుకున్నాను. మరి ఇప్పుడు పొలిటీషియన్ ఏమన్నా సహాయం చేయాలని కోరుకున్నాను. కోరుకోవాలిగా మరి. ఇది మరి పెద్దోళ్ళు వాళ్ళకన్నా సహాయం చేయాలి కదా. మరి వస్తారో మరి రారో తెలియదు. ఇంత మటుకు ఎవరు రాలి ఇప్పటికి. మీ షాప్కి ఎంత నష్టం జరిగింది? మా సారు 40 లక్షలు. అందరూ మొత్తం చూడు 40 లక్షలు మొత్తం మా షాప్. చివరి షాప్ కదా. ఒక షాప్కి వచ్చేసి కనీసం 40 లక్షలు. ఒక షాప్కి 40 లక్షలు దాకా అంటే 23 షాపులు అంటే లెక్కేసుకోండి మీరు. మొత్తం ఆ టైంలో ఎక్కడున్నారు? ఇక్కడ అందరూ ఏడే ఉన్నారు. కొంతమంది పడుకున్నారు. 12 గంటలకు ఈ స్తంభం నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ స్తంభం నుంచి కలిందా, అక్కడి నుంచి కింద పడి ఊడిపోయి మొత్తం ఇదంతా వెంటనే ఫర్నిచర్ కావడంతో వెంటనే మొత్తం అంటుంది. అది ఫైబర్ కూడా ఉంటది కదమ్మా కొద్దిగా, దానివల్ల ఇంకా ఎక్కువ. అందువల్ల సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుతామంటే బాంబు కదమ్మా. వచ్చారు దానికైతే నష్టం అయితే 30 కోట్లు దాకా ఉంటుందమ్మా. 30 కోట్లు. తిరిగి వీళ్ళు ఎట్ట బతకాలో ఏమో. తమ్ముడు చేతి బతుకు మీద వచ్చారు. కాలిపోయిందని మనం ఏం చేయలేము. ఏమన్నది గవర్నమెంట్ సహాయం చేస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళకి గుండె ధైర్యం ఉంటుందని.
మళ్ళీ బతుకుతారు వాళ్ళు. లీక్ అయ్యి ట్రాన్స్ఫారం కలిగి అక్కడ ఇక్కడ ఒకసారి వచ్చేసి ఇటు 4 అటు 4 8 సీట్లే 8 అయిపోయి ఇంకా అల్లుకొనిపోయింది. అవి ఆ పట్టలు కదా, స్వాంజులు ఉన్నాయి కదా, వెనక్కి వెళ్ళిపోయావు అంతే. సెల్లు ఏం తీసుకోలేదు, అమౌంట్ డబ్బులు ఎవరు తీసుకోలేదు, ఎక్కడెక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. డబ్బులు అంటే మీరు సంపాదించిన కొన్ని అందులోనే ఉన్నాయి. మొత్తం సరుకు అంతా కొట్టుపోయిన బిజినెస్ లే ఉన్నాయమ్మా. 10-30 లక్షలు సరుకు, 30 లక్షలు ఉంది, 2,50,000 బంగారం, 2,50,000 డబ్బులు, సెల్లు, ఏం బట్టలు, లింగి కూడా కట్టుకోలేదమ్మా. సర్దేసి పడుకుందాం అని వెళ్తా పడుకున్నాం, గ్రహణం ఉండి ఉపవాసం ఉన్నాం, ఇంకా మెలకు రాలేదు. వాళ్ళు జొమాటో వాళ్ళు కేకాయిస్తే వాళ్ళు పని చేస్తే వాళ్ళు లేపి ఈ అదురులో ఇదైపోతావు అని తాళం వేసేవాడు వెనక్కి. ఆ తాళం బీకేయకుండా, తాళం వేయలేదు రాత్రి, ఏ ఓపిక లేక ఆ తాళం తీసి మనం పంపించి లోపలికి వద్దాం అంటే అప్పటికి స్ప్రెడ్ అయిపోయింది. నన్నే కాపాడుకుంది అంతే, ఏం లేదు నిలవటానికి. లేదన్నా, ఒక్క రూపాయి లేదు, బండి కాదు, తాళం కాదు, ఏం లేదు. అందరూ పండుగ చేసుకో, అందరూ సంతోషంగా ఉండాల్సిన టైం కరెంటు వైర్ అన్న, కరెంటు వైర్ జాయింట్ వైర్, దానికి నెట్ తెగి పడిపోయింది. ఇది దిగటంతో అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర తగలబడింది, అదొకటి స్ప్రెడ్ అయింది. పరిస్థితి ఏంటన్నా మరి? ఏముందన్న, తినడానికి లేదు, గవర్నమెంట్ ఇస్తే బతుకుతా, లేకపోతే ఆత్మహత్య చేసుకో. ఇంకా దాంతో మీడియా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు రాత్రి నుంచి అడిగి అల్లాడుతున్నారు తప్ప ఏం లేదన్న. దయించండి అన్న. చూడొచ్చు ఎంత బాధాకరమైన సంఘటన అంటే, పాపము అన్న వాళ్ళకి కనీసం కట్టుబట్టలతో ఉన్నారు బయట, ఇప్పుడు మొత్తం తగలబడిపోయింది. వాళ్ళ సర్వస్వం ఈ షాప్ మీదే పెట్టుబడి పెట్టుకున్నారు. ఆ షాప్ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇట్లా జరిగిపోయింది, బాధాకరమైన సంఘటన. మరి గవర్నమెంట్ మాకు వచ్చి ఏమన్నా హెల్ప్ చేస్తే తప్ప మేము బతికే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా. అంటే కనిపిస్తుంది, కనీసం పొద్దున్న నుంచి తినలేదు, ఇక ఇక్కడే వరుసగా ఇక్కడ కూర్చొని ఉన్నారు షాపుకి సంబంధించిన ప్రతి వాళ్ళు. మొత్తం దాదాపు ఒక 20-23 షాపుల వరకు ఉన్నాయంట. షాపుకి 40 లక్షలు 30 లక్షలు సరుకు ఉంది. చూడొచ్చు ఎంత ఆ ఫైర్ ఎంత మ్యాసివ్ అటాక్ అయిందో చూడండి. మొత్తం బండి తగలబడిపోయింది, ఇంచు కూడా లేదు. లోనకి చూడండి ఒకసారి, షాప్ అంతా బీరువాలు తగలబడిపోయాయి. ఇక్కడ ఈ బండ్లు చూడండి, ఇక్కడ బండి తగలబడిపోయాయి. చాలా మొత్తం వాళ్ళు ఇప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బు అంతా ఈ ఫర్నిచర్ మీదే, ఈ షాప్లోనే డబ్బులు కూడా పెట్టుకున్నారంట. ఇంటికి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు సంపాదించింది మొత్తం షాప్లోనే ఉంది, బంగారం ఉంది, బంగారం షాప్లోనే పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్ని షాప్లోనే ఉన్నాయి. కనీసం వెళ్ళి ఆ వాళ్ళ కళ్ళ ముందే దాచుకున్నదంతా తగలబడుతుంటే ఆపలేని పరిస్థితి. వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి, స్తంభం నుంచి వచ్చిన వైర్ షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్తున్నారు. ఫర్నిచర్ చూడండి, మొత్తం షాపులంతా చూడండి ఒకసారి. ఇక్కడ బండి పోయింది, ఈ బండి పోయింది, ఇక్కడ డ్రమ్ము మొత్తం తగలబడిపోయింది చూడండి, ఎండుకు వచ్చేసింది, మొత్తం కూలిపోయాయి షాప్. ఇది ప్లాస్టిక్ అనేది కరిగి ఇక్కడ ఇట్లా వచ్చేసింది చూడండి, మొత్తం కరిగిపోయి ఇటంతా వచ్చింది. అంటే చాలా చాలా బాధాకరమైన విషయము. ఒక రాజకీయ నాయకులు వచ్చి మాకు సపోర్ట్ చేస్తేనే మేము సర్వైవ్ అయ్యే పరిస్థితి, మేము బతకగలిగే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మొత్తం అసలు ఏం లేదండి, కాలి బూడిదైపోయింది మొత్తం. ఈ వైర్ ఉంది కదా, ఈ మెయిన్ వైరు తగలబడిందని చెప్తున్నారు, మొత్తం బూడిదైపోయింది. కనీసం వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్నది చూడండి ఒకసారి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఎవరు బాధపడ చెప్పండి. కనీసం ఆడ తినేది కూడా లేదు, అక్కడ పక్కన పెట్టుకొని కనీసం ముద్ద దిగట్లేదు. ఎందుకంటే కళ్ళ ముందే ఇంత సంపాదించుకున్న మొత్తం ఆస్తి మొత్తం తగలబడిపోతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుదేరుగుండి రెంట్లకు ఉండి ఇలాంటి, అసలు రీసెంట్గా ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు హైదరాబాద్లో, చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు ప్రస్తుతం ఈ మియాపూర్ బాచ్పల్లి దగ్గర అయితే ఇన్సిడెంట్ జరిగింది. ప్రగతి నగర్ కిందకి వస్తుంది, మొత్తం తగలబడిపోయింది. ప్రగతి నగర్లో అసలు ఏం లేదు, దాదాపు 23 షాపులు మొత్తం తగలబడిపోయాయి. ఒక చిన్న షార్ట్ సర్క్యూట్, ఇది ఫర్నిచర్ షాప్ అవ్వడంతో వరుసగా ఆ టైంకి ఇక్కడ లోపల ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తగ్గిందిలే కానీ ప్రాణ నష్టం లేదు. బట్ మొత్తము చాలా వాటికి ఆయనేమో నాకు ఆడ ఏం లేదు, నేను చనిపోయే పరిస్థితి, నాకు సహాయం లేకపోతే అంటున్నారు.